నిన్న చూసుకుంటే సినిమా ఇండస్ట్రీకి సంబంధించి జూనియర్ ఎన్టీఆర్ గారు ట్వీట్ చేయడం జరిగింది. అంటే ఇది చాలామంది దాన్ని వైరల్ చేశారనమాట. అంటే మామయ్యకి శుభాకాంక్షలు, బాబాయ్‌కి శుభాకాంక్షలు ఇలా పోస్ట్ చేశారు. దీనిపై మీ స్పందన ఏంటి? అంటే ఇన్ని రోజులు ఎప్పుడు స్పందించలేని జూనియర్ ఎన్టీఆర్ ఫస్ట్ టైం స్పందిస్తున్నారు కదా! దీనిపై మీరెలా చూస్తారు సార్? చాలా మంచి పరిణామం. జూనియర్ ఎన్టీఆర్ గారు మామయ్యకి, అత్తయ్యకి, బావకి, మా తోట ఆర్టిస్ట్ పవన్ కళ్యాణ్ గారికి అందరికీ శుభాకాంక్షలు తెలపడం అనేది మంచి పరిణామం. కానీ ఈ పరిణామంలో ఒక చిన్న బాధ కూడా ఉంది. 52 రోజులు జైల్లో అన్యాయంగా అరెస్ట్ చేసినప్పుడు మామయ్య మేము ఉన్నాం, మా కుటుంబం హరికృష్ణ గారి కుటుంబం మేము ఉన్నాం, మీకు సపోర్ట్ ఉంది, మేము అండగా ఉన్నామని ఒక ఫీట్ చేసి ఉంటే సంతోషించేవాళ్ళం. అలాగే మొత్తం టోటల్గా ఆయన 72 గంటలు నరకయాతన, 75 సంవత్సరాల వయసున్న వ్యక్తిని 72 సంవత్సరాలు నరకయాతన అనుభవిస్తుంటే మామయ్య మేము ఉన్నాం, మీకు సపోర్ట్గా ఉన్నాం అని ఒక్క మాట అని ఉంటే బాగుండేది. అలాగే అత్తయ్య సొంత అత్తయ్య, ఆమె నా భర్త లేనిదే నేను రాను, ఈ రాజమండ్రిలో నా భర్తతోనే నేను వస్తాను అని చెప్పి ఆమె భీష్మించుకుంటూ కూర్చొని ఒక నడి రోడ్డు మీద ఒక కార్విన్లో పడుకుంటూ కూర్చుంటుంటే అత్తయ్య మేము ఉన్నాం, మా సపోర్ట్ మీకు ఉన్నది, మా మొత్తం టోటల్ మా కుటుంబం అంతా ఉందని పెట్టుంటే సంతోషించేవాళ్ళు. చంద్రబాబు నాయుడు గారు ఒక సాధారణ జైలు జీవితం, ఆయన కట్టిన జీవితం ఒక సాధారణ జీవితంలో చిత్రహింసలు పెడుతుంటే ఆ బాధపడుతూ ఉంటే నిద్రలేని రాత్రులు ఎన్నో గడుపుతూ ఉంటప్పుడు మామయ్య మేము ఉన్నామని అని ఉంటే సంతోషించేవాళ్ళం. బావా అని లోకేష్ గారు ఒక పక్క తండ్రిని కాపాడుకోవడానికి లాయర్ల పక్కన, ఒక పక్క ఆయన అరెస్ట్ చేయడానికి వస్తున్న పోలీసుల్ని, ఒక పక్క కార్యకర్తను అరెస్ట్ చేస్తుంటే లా ప్రకారం లాయర్లు పెట్టుకోవడానికి, ఒక పక్క తల్లి వేదన, ఒక పక్క భార్యను కాపాడుకుంటూ, ఒక పక్క పార్టీని కాపాడుకుంటూ 52 రోజులు నిద్రలేని రాత్రులు ఎన్ని నడిపి ఎంత కష్టపడ్డా, ఆ రోజు కష్టపడుతున్నప్పుడు బావా నేను మీకు అండగా ఉన్నాం, హరికృష్ణ గారి ఫ్యామిలీ అంతా కరెక్ట్గా మీకు సపోర్ట్గా ఉన్నాం, నిలబడతాం అని ఒక్క మాట అని ఉంటే సంతోషించేవాళ్ళు. ఆయనే కాదు, ఈ సినిమా ఇండస్ట్రీలో ఉన్న పెద్దలు ఎవ్వరు కూడా జగన్మోహన్ రెడ్డికి భయపడి భయభ్రాంతులయ్యి ఒక్కరు కూడా అయ్యా మేము ఉన్నాం, చంద్రబాబు మీ దగ్గర మేము అండగా ఉన్నాం, బాబు లోకేష్ బాబు మీకు సపోర్ట్గా ఉన్నాం, అమ్మ భువనేశ్వరమ్మ మీకు సపోర్ట్గా ఉన్నాం, ఒక్కలైనా వచ్చారా, ఒక్కలైనా చేశారా? ఇప్పుడు పంచులు రెడీ చేసుకొని, బుకేలు రెడీ చేసుకొని లైన్ కట్టి శుభాకాంక్షలు తెలుపుతూ రేపు ప్రమాణ స్వీకారం అప్పుడు ఎన్ని పేపర్ యాడ్లు వస్తాయో చూడండి. ఇదా మీరు అంటే? బాగుంటే మంచి కోరుతారు అంటే, పాడైపోతే వదిలేస్తారా? కష్టకాలంలో ఉన్నవాడే మనవాడు, కష్టం కాలంలో సుఖకాలంలో వచ్చినవాడు మనవాడు కాదు. ఎస్, అది చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు తెలుసుకున్నారు. ఇంకొకటి కూడా అంటాను, ఫ్యామిలీ అంటే ఈజ్ బిగ్. మన ఫ్యామిలీ మన అంటారు. కుటుంబం సపోర్టు లేదే నీకు బయట వాళ్ళు సపోర్ట్ వస్తుందా? నీ చెల్లెలు సపోర్ట్ లేదే జగన్మోహన్ రెడ్డి గారు, మీ తల్లి సపోర్ట్ లేదే మీకు సపోర్ట్ ఉంటుందా అని మనం అడుగుతున్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు, అల్లు అర్జున్ గారు, మన శిల్ప గారు, రవి గారికి ఆయన సపోర్ట్ చేయడానికి వెళ్తూ వైసీపీ వాళ్ళకి సడన్గా ఆలాప్ తీస్తాడని ఇంకొక గంటలో ఎలక్షన్ ముగుస్తుందనగా వెళ్ళి సపోర్ట్ చేస్తున్నా అంటే మెంబర్ ఆయన మామయ్య మేనల్లుడు అరవింద్ గారు, చిరంజీవి గారు, ఇంతమందికి ఒక ఫ్యామిలీ మెంబర్ అండ్ ఆల్ ఆఫ్ దిస్ సడన్గా వెళ్ళి వైసీపీకి సపోర్ట్ చేస్తే ఎంత బాధ అనిపించుంటుంది ఆ మనిషికి, ఎంత కుటుంబానికి ఎంత బాధ అనిపించదు, ఎంత కష్టం అనిపించుంటుంది. ఎందుకంటే ఆయన సపోర్ట్ అటు ఉండాలి. లేకపోతే పవన్ కళ్యాణ్ గారు మీ సపోర్ట్ నాకు కావాలని అడగట్లా, కుటుంబమే కావాలని ఆలాప్దేశాడని ఈ విధంగా మేము ఒక రాక్షస పాలన కోసం పోరాడుతున్నాం, ఒక ప్రజల కోసం పోరాడుతున్నాం, 100 కోట్లు సినిమాలు వదిలేసి పోరాడుతున్నాం. ఇదేంటి నా కుటుంబంలోనే మళ్ళా చీలిక వచ్చిందా? ఈ జగన్మోహన్ రెడ్డి కావాలని చీలిక పెట్టాడా? ఇది ఎక్కడికి? ఆయన విజ్ఞతతో ఉన్నవారు, చాలా పెద్ద వ్యక్తి, ఆయన సెల్వరెడ్డి ఈజ్ అ బిగ్ ఆర్టిస్ట్. కానీ ఎందుకు జరిగింది అల్లు అర్జున్ గారు ఇలా జరిగింది? ఎంతమంది ఆ ఫ్యామిలీ బాధపడి ఉంటారో, అలాగే చంద్రబాబు నాయుడు గారు ఎంత బాధపడి ఉంటారో, అలాగే అందరూ కూడా ఎంత బాధపడి ఎంత కష్టపడ్డారో. ఫ్యామిలీ విలువలు తెలిసిన వ్యక్తిగా ఆయన అందరూ కుటుంబం అంటే ఆ సపోర్ట్ కోసం కాదు, ఫ్యామిలీ మెంబర్ బయటికి వెళ్తే ఎంత బాధ ఉంటుంది అనే దానికోసమే ఈ వివరంగా ఇది కూడా వివరించి చెప్పవలసి వస్తుంది. ముద్రగడ్డ పద్మనాభం గారు దాంట్లో ఫ్యామిలీ స్విచ్ పెట్టారు. ఆ బాధ ఆయన ఒక వైసీపీకి సపోర్ట్ చేస్తే ఆయన అంత పెద్ద వ్యక్తి, తల్లి, ఆ పిల్లలు ఎంత బాధపడ్డారు, ఎంత నరకమేమని అనిపించారు. ఇది వైసీపీ నైజం, వైసీపీ రాజ్యం. వైసీపీ నైజంలో కుటుంబాన్ని తగాదాలు పెట్టి కుటుంబాన్ని విడగొట్టడమే వాళ్ళ నైజం. చెల్లిని పట్టించుకోరు, తల్లిని పట్టించుకోరు, తండ్రిని ఫోటో తీసేసారు సాక్షిలో. తండ్రి సంబంధం లేదు, వన్ మ్యాన్గా హిట్లర్ పాలన చేశాడు. హిట్లర్ పాలన చేసే దాంట్లో ఈ కుటుంబాలు విడిపోతుంటే ఎంత కష్టం అనిపిస్తుంది, ఎంత బాధ అనిపిస్తుంది.